హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యా, హర్ష సాయి. ఈ పేరు తెలియని వాళ్ళు లేరు. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, బట్ కర్ణాటక అండ్ తమిళనాడులో కూడా ఇది ఒక బ్రాండ్. ఈ పేరు ఒక బ్రాండ్. సో ఇప్పుడు ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్ మాట్లాడుకునే ముందు ఆయన చేసినవి జస్ట్ ఒక 2 minutes రీకలెక్ట్ చేసుకుందాము. లైక్ ఫలక్నమ్మా ప్యాలెస్ లో ఫుడ్, 5 రూపీ కాయిన్స్ తో కాల్ కొనడం, ఒక పేద రైతుకి బర్రెల ఫామ్ పెట్టించడము, ఇంకొక పేద పర్సన్ కి బార్బర్ షాప్ పెట్టించడము, చాలా హెల్త్ పాడై ఉన్న ఒక అమ్మాయికి వైజాగ్ లో అతనికి ఆ అమ్మాయి ఆపరేషన్ కి అయ్యే ఖర్చుని భరించడము, 1 డే ఫ్రీ పెట్రోల్ బంక్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయి. నాట్ ఓన్లీ హెల్త్ వైజ్ చదువుకుంటున్నారు, వాళ్ళకి ఫీజు లేకపోతే ఇతను హెల్ప్ చేస్తాడు. ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన క్షణాల్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్కి వెళ్ళాయి. మనం అందరం చూసాము. చాలా మంది ఈవెన్ నేను కూడా హర్ష సాయి నాకు రోల్ మోడల్ అని చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు సడన్ గా హర్ష సాయి గ్రాఫ్ పడిపోవడానికి గల కారణాలేంటి? ఫస్ట్ రీజన్ బెట్టింగ్ యాప్స్. హర్ష సాయే యాక్సెప్ట్ చేశారు దట్ ఒక ఇంటర్వ్యూలో నేను బెట్టింగ్ యాప్స్ యూజ్ చేస్తున్నాను, నేను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాను అని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా తనకి మిలియన్స్, చాలా ఎక్కువ డబ్బులు వస్తాయని కూడా మన అందరికీ తెలుసు. ఓకే, ఆ వచ్చే డబ్బుల్లో కొంత డబ్బు ఇలా పేదలకు ఖర్చు చేస్తున్నారు అనేది ఆయన జస్టిఫికేషన్. తర్వాత ఈ రోజు ఎందుకు హర్ష సాయి పిక్చర్ లోకి వచ్చారు అంటే, మిత్రా శర్మ అనే ఒక అమ్మాయి, ఒక పర్సన్, షీఈ్ ఇన్ బిగ్ బాస్ ఆల్సో, తెలుగు బిగ్ బాస్ లో కూడా ఉంది, ఓటీటీలో. ఆ సీజన్ విన్నర్ వచ్చేసి బిందు మాధవి. ఆ సీజన్ లో ఈ అమ్మాయి కూడా ఉంది. ఈ అమ్మాయి బిలాంగ్స్ టు ఒక బిగ్ షాట్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేస్తుంది. అండ్ డబ్బుల పరంగా ఏం లోటు లేదు ఈ అమ్మాయికి. అండ్ హర్ష సాయి ఒక మూవీలో యాక్ట్ చేశారు. హీఈస్ ద హీరో. మెగాని మనం ఆల్రెడీ దాని ట్రైలర్ కూడా చూసేసాము. షీఈస్ ద ప్రొడ్యూసర్. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎందుకు చెడింది? ఈ అమ్మాయి ప్రైమరీ ఎలిగేషన్స్ ఏంటి అంటే, హర్ష సాయికి నేను 2 crores మనీ ఇచ్చాను, వాళ్ళ ఫాదర్ కూడా మధ్యలో ఉన్నాడు, అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ 2 crores కన్నా ఇంకా మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, పర్సనల్ చాట్ హిస్టరీ ఉంది, పర్సనల్ ఫొటోస్ ఉన్నాయి, లైవ్ వీడియో లైక్ న్యూడ్ వీడియో కాల్స్ ఉన్నాయి, న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి హర్ష సాయి దగ్గర. ఇవన్నీ పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇవన్నీ నేను ఎందుకు చేశాను అంటే, నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. బట్ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకపోగా నా దగ్గర నీ ఫొటోస్, న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి. సో నేను చెప్పింది నువ్వు వినాలి తప్ప నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు అని హర్ష సాయి గారు అంటున్నారంట. అందుకోసం ఈవిడ ఈ రోజు నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి హర్ష సాయి మీద, అతని ఫాదర్ మీద, అండ్ ఇంకా కొంతమంది యూట్యూబర్స్ మీద ఈమె కేసు ఫైల్ చేసింది. సో ఇది ఫైల్ చేసింది. దీనికి ఈ అమ్మాయి ఇవన్నీ ప్రూఫ్లు పెడుతుంది. ఐపీసీ సెక్షన్ 376 అండ్ 354 కింద ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. హర్ష సాయికి కాల్ చేశారంట పోలీసులు. బట్ ఫోన్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్, నాట్ రీచబుల్. సమ్ టైమ్స్ రింగ్ అయినా ఎవరు లిఫ్ట్ చేయడం లేదంట. హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు స్టార్ట్ చేశారు. అండ్ ఈ అమ్మాయి కూడా మెడికల్ చేశారు, ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఈవెన్ ఇప్పుడు హర్ష సాయి చీటింగ్ చేశాడు, భౌతిక దాడి కూడా చేశారని ఈ అమ్మాయి ప్రైమరీ ఎఫ్ఐఆర్ లో ప్రైమరీగా ఈ అమ్మాయి చెప్పిన వాదన. బట్ నాకు కూడా అర్థం కాదు. మీరు ప్రీవియస్ గా వెళ్ళి ఒకసారి చూడండి, ఈ అమ్మాయి ఆడియో లాంచ్ లో, లైక్ మెగా మూవీ ఆడియో లాంచ్ ఎలా మాట్లాడిందో మీరు ఒకసారి చూడండి. అంత బాగున్నప్పుడు అందరు బాగుంటారు, కానీ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం ఇలా చేస్తారు. నాకైతే ఈ కేసు ఫాల్స్ కేసు అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయే మూవీ ప్రొడ్యూస్ చేసింది, ఆ అమ్మాయే మై హీరో అంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏదో కొంచెం చెడు ఉండిద్ది. ఈ రోజుల్లో బ్రేకప్లు సహజం. అలాంటప్పుడు బ్రేకప్ జరిగిన ప్రతిసారి వచ్చి వీళ్ళని మోసం చేశాడా అంటే, మరి ఆ బ్రేకప్ జరగడానికి ముందు జరిగిన కహానీలో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా. ఈ రోజు పెళ్లిళ్ళే అంతంత మాత్రం ఉండట్లేదు, ఇంకా లివింగ్ టుగెదర్లు ప్లస్ లవ్లు ఉంటున్నాయంటే అసలు నాకేం అర్థం కావట్లేదు. అండ్ ఇంకొకటి, నార్సింగి పోలీస్ స్టేషన్ ఎందుకు ఇంత ఫేమస్ అవుతుందో, లాస్ట్ 3-4 months నుంచి శేఖర్ భాష గారు స్టార్ట్ చేశారు లావణ్య రాజధాని కేసు, తర్వాత జానీ మాస్టర్ కేసు, ఇప్పుడు హర్ష సాయి కేసు.
అందరు సెలబ్రిటీస్ వచ్చి ఆ నార్సింగి పోలీస్ స్టేషన్ మీద ఎందుకు పడ్డారో నాకు తెలియదు, కానీ అదైతే ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది. నాకు తెలిసి ఓకే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరూ జనానికి హెల్ప్ చేయడం లేదు. ఇతను ఒక రూట్ ఎంచుకున్నాడు. ఓకే, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం రైటా రాంగ్ అని చెప్పడానికి నేను ఎవరిని కాదు, బట్ అతను చాలా మంది కన్నీళ్లు తుడిచాడు. అతను డైరెక్ట్ గా అన్ని డబ్బులు ఇచ్చిన వీడియోస్ ఉన్నాయి. చాలా మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు నిజంగా ఇచ్చారా ఆర్ఎల్స్ ఓన్లీ ఫర్ వీడియోస్ కానీ అడిగిన వాళ్ళు మన ఉన్నారు. వాళ్ళందరూ లేదు, హర్ష సాయి ఇవన్నీ చేశారు, ఇలా బార్బర్ షాప్స్ అవన్నీ ఓపెన్ చేశారు, నిజమే నిజమే అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి అంత హార్ట్ఫుల్ గా ఉన్న పర్సన్ ఇలా చేశాడా అంటే నాకు ఎందుకు నమ్మశక్యం కావట్లేదు. ఒకవేళ ఇది ఫాల్స్ కేసు అయితే ఆ అమ్మాయిని అసలు హర్ష సాయి ఫ్యాన్స్ ఊరుకుంటారా? హర్ష సాయికి ఎంత మంది ఫ్యాన్ బేస్ ఉంది. నాట్ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలే కాదు, ఇప్పుడు ఈ న్యూస్ హర్ష సాయి ఇలా చేశాడంట అనే న్యూస్ ఈవెన్ తమిళ్లో యాజ్ వెల్ యాజ్ కర్ణాటకలో కూడా ఆల్రెడీ వచ్చేసింది. సేమ్ లైక్ జానీ మాస్టర్ కేసే. జానీ మాస్టర్ కూడా పాన్ ఇండియా కొరియోగ్రాఫర్. ఇక్కడ ఇలా జరిగిందంటే అన్ని చోట్ల అన్ని మీడియాస్ లో వచ్చేసింది. ఈవెన్ హర్ష సాయి గురించి కూడా అంతే. సో ఎందుకు ఇలాగ తయారవుతున్నారు అమ్మాయిలు? ఒకవేళ లూప్ హోల్స్ పెట్టుకొని అబ్బాయిని ఇలా వేధించాలి అనుకుంటే అది చాలా రాంగ్. వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు ఫీల్ అవుతారు. ఇద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు ఇద్దరు ఉంటున్నారు. ఒకళ్ళకి ఇష్టం లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని వెళ్ళిపోవచ్చు కదా. దానికి వాడు అది చేశాడు ఇది చేశాడు ఒక్క రోజు అయితే అది అనుకోవచ్చు. సంవత్సరాలు ఎవరు రేప్ చేస్తారా, లేకపోతే సంవత్సరాలు ఎవరైనా బలవంతం చేస్తారా? లేదు ఫస్ట్ టైం జరిగిందంటే ఆ ఫస్ట్ టైం వచ్చి చెప్తే అయిపోయేది కదా. ఏంటో నాకైతే ఇది ఫాల్స్ కేసు అనిపిస్తుంది. మీరు ఒకసారి చూడండి. నా పాయింట్స్ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. కామెంట్ చేయడానికి ఏంటి, అసలు లైక్ చేయడం ఎంత ఫ్రీ, మీకు సబ్స్క్రైబ్ చేయడం ఎంత, మీ మనీ పర్సనల్ మనీ ఏం అవ్వదు కదా. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ తెస్తాను, మంచి కంటెంట్స్ తెస్తాను. నా తెలుగు కొంచెం ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు, ఇగ్నోర్ చేయండి. ఇంకా వీడియోస్ చేయంగా నా తెలుగు కూడా ఫ్లూయెంట్ అయిపోతుంది. కంటిన్యూస్ గా మాట్లాడలేదు కదా, కొంచెం ఆపి మాట్లాడాల్సి వస్తుంది. సో ఇంతవరకు చూస్తే ప్లీజ్ మీరు కామెంట్ చేయండి. నా ఒపీనియన్ రైటో రాంగో, నేనైతే హర్ష తప్పు చేయలేదని అనిపిస్తుంది. సో కామెంట్ చేయండి. ఉంటాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.